మీ కూతురా? ఏం మాట్లాడుతున్నారు? ఆవిడ మా పిన్ని సార్. ఓ, రెండో పెళ్ళ? కాదండి, మళ్ళీ పెళ్లి. నా కోరికరా. చెప్పు నాన్న. నీ తమ్ముడు నీ కొడుకు ఆడుకుంటుంటే చూడాలని చిన్న ఆశ. దండమరా దూత. పెళ్లి కొడుకు ఎక్కడా? పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు వచ్చేసాడు. ఎందుకో సిగ్గుగా ఉందిరా. ఏంటి ముసలోడ పెళ్లి కొడుకు? ఈ బాల్య వివాహం చేయడానికి మనం ఇన్ని చేతులు చేసాం. పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారా? ఒప్పుకోవడానికి మా ఇంట్లో నాకంటే పెద్దవాళ్ళు ఎవరు లేదు కదండి, లక్కీగా. మరి మీ పెద్దలు? అది వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు మా నాన్నకన్నా చిన్నవాళ్ళు, అందుకే పెద్ద ప్రాబ్లం రాలేదు. పెళ్లిని ఇంగ్లీష్ లో మ్యారేజ్ అని ఎందుకన్నారో తెలుసా? ఏ ఏజ్ లోనైనా చేసుకోవచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చు. ఓహో, మాకు తెలీదే. థ్యాంక్ యూ సార్. ఏం చేస్తుంటావు? ఇంజనీరింగ్ చదివి ఆర్కిటెక్ట్ గా జాబ్ చేస్తున్నా సార్. మరి ఇంజనీరింగ్ ఎందుకు చేసావు? ఆ క్వశ్చన్ నేనే కాదు సార్, బీటెక్ చదివిన ఏ కుర్రాడో ఆన్సర్ చెప్పలేదు. నా లైఫ్ నా వైఫ్ నీ చేతిలో ఉంది. నువ్వు చేసిన పని నిత్యకి చెప్పేసి. నా దగ్గర నిజం ఎందుకు దాచావు? అబద్ధాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసా? మిస్ అండర్స్టాండింగ్. మిస్టర్ అండర్స్టాండింగ్ అనరు కదా. మిస్టర్ ఎస్కేన్ స్పీచ్ చూడడం మానే ఫస్ట్. మీ కూతురా? ఏం మాట్లాడుతున్నారు? ఆవిడ మా పిన్ని సార్. ఓ, రెండో పెళ్ళ? కాదండి, మళ్ళీ పెళ్లి. గురజాడ పరగరు బతుకుంటే ఈ దారుణం చూడలేక చెప్పించుకోడేసేవారు. మీరు ఎవరికపోతే నేను మీకు హెల్ప్ చేయొచ్చా? ఇంతకీ నీ పేరేంటి? లవ్ కోసం ఎంత రోజులు వెళ్తారు? రాజాల పెంచాను రా, ఇలా రోజా ముందు కూర్చుంటా. నానా ఊరుకో. అమ్మాయిలు స్కూటీ ఎలా నడుతారో మీకు తెలిసిన విషయమే. బ్రేకులు పట్టాల్సిన టైంలో 2 కాళ్ళు పెట్టి ఆపాలనుకుంది సార్. ఎందుకు అలా చేసింది? తనకి తన కాళ్ళ మీద నిలబడ్డం అంటేనే ఇష్టం సార్. అది ఆ అమ్మాయి ఇల్లు, ఈ అమ్మాయి కూడా అమ్మాయి కట్టుకుంటుంది. ఆ అమ్మాయి ఈ అమ్మాయి కట్టుకుంటున్న ఇంట్లో ఈ అమ్మాయి ఉండటం కరెక్ట్ కాదు కదా. అందుకే ఈ అమ్మాయి వేరే ఇల్లు తీసుకుని ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఈ అమ్మాయి తనే కట్టుకుంటుంది. ప్రాబ్లం ఆ అమ్మాయి అయితే మధ్యలో ఈ అమ్మాయి ఎందుకు వచ్చిందిరా? ఈ అమ్మాయి కదా ప్రాబ్లం. పదనానా ఏంటి సార్ అన్ని చూసి పెట్టేస్తున్నారు? ఇక్కడ 12 years 18 years ఓల్డ్ అని ఉన్నాయి. ఫ్రెష్ స్టాక్ లేదనుకుంటా. పల్లవి, అంటే వీళ్ళకి పెళ్ళి 30 సంవత్సరాలైనా పిల్లలు పుట్టట్లేదంట అంకుల్. నెల తిరగకుండానే నెల తప్పాలంటే పొద్దున్నే లేవగానే. అంకుల్ అయినా అబద్ధాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసా? మిస్ అండర్స్టాండింగ్. మిస్టర్ అండర్స్టాండింగ్ అనరు కదా. మిస్టర్ ఎస్కేన్ స్పీచ్ చూడడం మానే ఫస్ట్.